వందనాలయ్యా, గొప్ప దేవుడు నాయన. ఈ రాత్రికాల సమయంలో ప్రభా, ఈ ఆదివార దినం పరిశుద్ధ దినంలో తండ్రి నీ మాటలు చెప్పుకునే భాగ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతలయ్యా. అయ్యా, నీ వాక్యము సత్యము తండ్రి, నీ వాక్యమే దాని ప్రకారం నడిచేవారిగా మమ్మల్ని బలపరచుమని, నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడమని, నీ ఆత్మతో నింపమని, అయ్యా నిలబడుతున్న నన్ను కూడా అయ్యా నీ కలువరి సిలువ చాటును నన్ను మరుగుపరిచి వాడుకోమని యేసునామములో అడుగుచున్న తండ్రి, ఆమేన్. దేవుడిచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మన వాక్యము కీర్తనల గ్రంథము 50వ అధ్యాయం 23వ వచనంలో, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనుమరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనను. చూడండి, స్తుతియాగం అర్పించువాడు దేవుణ్ణి ఏం చేస్తున్నాడంట? మహిమపరుస్తున్నాడంట. స్తుతియాగం అంటే దేవుణ్ణి గణపరచడం, దేవుడు గొప్పవాడని దేవుణ్ణి స్తుతించడం, ఆయన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడని ఆయన స్తుతించడం అన్నమాట. అందుకే ఇక్కడ భక్తుడు అంటుండు, స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడని. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయము 23వ వచనంలో, స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడు. నిజంగా బైబిల్ గ్రంథంలో మనం ఎంతోమంది దేవుని స్తుతించి మేలులు పొందుకున్న వాళ్ళు ఉన్నారు. వారిలో ఒకరిని మనం చూసుకుందాం. చూడండి, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 16వ వచనం, మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతూను అను దయ్యం పట్టిన దయ సోది చెప్పుడు చేత తన యాజకులకు బహు లాభము సంపాదించుచున్న ఈ ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మను వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. చూడండి, పౌలు ఆయన యొక్క శిష్యులు వెళ్తున్నప్పుడు, పౌలు శీలలు వెళ్తున్నప్పుడు ఆ పుతోన్ అనే దయ్యం పట్టిన ఆమె ఆ దైవజనులను చూసి ఏమంటుందంట? వీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. చూడండి, దయ్యాలు కూడా గుర్తిస్తున్నాయండి దేవుని దాసులను, దేవుని సేవకులను. కానీ ఈనాడు మనుషులు ఎన్ని విన్నా కానీ విననట్టే ఉంటారు. కానీ దయ్యాలైతే ఏం చేస్తున్నాయంటే వీరు సర్వోన్నతుని దేవుని దాసులు అని కేకలేస్తుందంట. అయితే ఆమెను చూసి పౌలు బహు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తును ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యంతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. చూడండి, ఆ దయ్యం ఆమెను హింసిస్తుందని, బాధ పెడుతుందని ఆ యొక్క దైవజనుడు, ఆ యొక్క పౌలు గారు గుర్తించినప్పుడు ఆమెను యేసుక్రీస్తు నామంలో ఆ దయ్యం వదిలిపోవాలని ప్రార్థించినప్పుడు ఆ దయ్యం, ఆ పుతోన్ అనే దయ్యం ఏం చేసింది? ఆ స్త్రీని వదిలి వెళ్ళిపోయిందంట. అప్పటి నుంచి ఆమె ఏం చేసింది? సోది చెప్పడం మానేసినప్పుడు ఆ ఇంటి యజమానుడికి ఇంకా లాభం కలగడం లేదంట. అందుకని ఆ యజమానుడికి బాధ కలిగి పౌలు శీలను పట్టుకొని కొట్టి, అదే అధ్యాయము 16వ అధ్యాయం 19వ వచనంలో, ఆమె యజమానులు బహు లాభసాధనము పోయానని చూసి పౌలును శీలను పట్టుకుని గ్రామపు చావిడిలోనికి అధికారుల ఎద్దుకు ఈడ్చుకొని పోయారు. చూడండి, ఆ స్త్రీకి ఉన్న దయ్యం పోయేసరికి ఆమె సోది చెప్పడం మానేసింది. ఆ యజమానులకు ఏం రాలేదంట? లాభసాధనం రాలేదని ఆ యొక్క పౌలు శీలను పట్టుకుని ఏం చేశారంట? గ్రామపు చావిడిలోనికి అధికారుల ఎద్దుకు ఈడ్చుకొని పోయారు. అంతటా న్యాయాధిపతుల ఎద్దుకు వారిని తీసుకుని వచ్చి, ఈ మనుషులు యూదులయ్యుండి రోమియులమైన మనం అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించు మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పి అప్పుడు జనసమూహం వారి మీదకి దొమ్మిగా వచ్చిన న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించారు. చూడండి, వాళ్ళు ఏమైనా చెడ్డ పని చేశారు? వాళ్ళు మంచిగా చేశారు. ఒక స్త్రీని ఆ దయ్యం పట్టి పీడిస్తుంది. నిజంగా దయ్యాలు హృదయంలో ఉంటే మనిషికి ఆరోగ్యం ఉండదు, క్షేమం ఉండదు, మనశ్శాంతి ఉండదు కదా. ఎప్పుడు భయము, భీతు ఆ దయ్యాలు లోపల ఉన్నంతసేపు ఎంతో ఇబ్బంది పడుతుంటారు కదా. అలానే ఆ దయ్యం పట్టిన ఆ స్త్రీ ఏం చేస్తుంది? ఇల్లు తిరిగి సోది చెప్పుతూ తన యజమానులకు ఏం తెచ్చిపెడుతుందంట? లాభం తెచ్చిపెడుతుందంట. అయితే ఆ దైవజనుడు ఎంతో బహు వ్యాకులపడి ఆ దయ్యాన్ని ఎల్లగొట్టినప్పుడు ఆ యజమానుడికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఎందుకంటే తన లాభం పోయింది కదా. నిజంగా ఈనాడు మనుషులు లాభాల కోసం చూస్తుంటారు, కానీ మనుషుల క్షేమం కోసం చూసే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు కదా. అలానే ఆ స్త్రీ ఆ యొక్క యజమానులు లాభం పోయిందని ఆ యొక్క దైవజనులను కొట్టి, ఆ యొక్క అక్కడున్న మనుషులు, ఆ న్యాయాధిపతులందరూ కొట్టి వాళ్ళని ఏం చేశారంట? చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టే వాళ్ళని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించింది. చూడండి, వాళ్ళని కొట్టి చాలా దెబ్బలు కొట్టారంట. 1 కాదు 2 కాదు, చాలా దెబ్బలు కొట్టి వాళ్ళని ఎక్కడేశారంట? చెరసాలలో వేసి జాగ్రత్తగా కాపాడాలని ఆ చెరసాల నాయకుడికి ఆజ్ఞాపించినప్పుడు అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించారు. చూడండి, ఆ దైవజనులు ఏం చేశారు? ఆ స్త్రీని బాగు చేశారు. ఆ దయ్యం పట్టిన స్త్రీని బాగు చేశారు. ఈనాడు దైవజనులు ఎందుకు దేవుడు ఆ దైవజనులను పంపిస్తున్నాడు? మనుషులను రక్షించడానికి, చెడు అలవాట్ల నుంచి విడిపించడానికి, దయ్యాలను ఎల్లగొట్టడానికి పంపిస్తుంటే ఏదో హాని చేస్తుంటారని
దేవుణ్ణి ఎరగని ప్రజలు ఏం చేస్తుండ్రు, దైవజనులను హింసిస్తుండ్రు కదా. అలానే ఆనాడు పౌలుసీలను హింసించి కొట్టి చెరసాలలో వేసినప్పుడు వాళ్ళు ఏం చేశారంట చూడండి. 25వ వచనంలో 16వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండ్రి, ఖైదీలు వినుచుండ్రి. చూడండి, కాళ్ళు బిగించారు, చేతులకు సంఖ్యలు వేశారు కదా, కానీ నోరుకెయ్యగలిగిండ్రా, హృదయానికి వేయగలిగిండ్రా. అయితే ఆ దైవజనులు ఏం చేశారు, మధ్యరాత్రి వేళ పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ కీర్తనలు పాడుతున్నారు. చూడండి, దేవుడు అంత నమ్మదగిన వాడని వారు గుర్తించారు. కాబట్టే మమ్మను పిలిచిన వాడు నమ్మదగిన వాడని. మనుషులు కాదు కదా దైవజనులను పిలిచింది, మనల్ని పిలిచింది దేవుడు. దేవుడు పిలిచిన వాడు నమ్మదగిన వాడని వాళ్ళు ఏం చేశారు, పాటలు పాడుతుండ్రు, దేవుని స్తుతిస్తుండ్రంట. అయితే అక్కడున్న ఖైదీలు ఏం చేస్తుండ్రంట, వింటున్నారంట వీళ్ళు పాడే పాటలు. వీళ్ళేంది ఎన్ని దెబ్బలు కొట్టించుకొని ఎన్ని ఇబ్బందులు పడుతూ వీళ్ళు పాటలు పాడుతున్నారని ఆశ్చర్యంగా ఖైదీలు చూస్తున్నారు కదా. అయితే అప్పుడు ఏమైందంటే 26వ వచనంలో, అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగిన, చెరసాల పునాదులు అదిరిన, వెంటనే తలుపులన్నీ తెరుచుకొని అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండట చూసి ఖైదీలు పారిపోయారు అనుకుని కత్తి దూసి తను తాను చంపుకొనబోయాను. హల్లెలూయా! ఎంత గొప్ప భాగ్యం అండి, ఎంత గొప్ప అద్భుతం అండి. ఆ దైవజనులు పాటలు పాడుతున్నప్పుడు, నా యొక్క దేవుని స్తుతిస్తున్నప్పుడు, అక్కడున్న ఖైదీలు వింటున్నప్పుడు అకస్మాత్తుగా ఏం కలిగిందంట, భూకంపం కలిగిందంట, మహాభూకంపం కలిగిందంట. సరసాల పునాదులు అదిరినాయంట. నిజంగా పునాదులు అదరడం అంటే మాటలా? అంతేకాదు, తలుపులన్నీ తెరుచుకున్నాయంట. నిజంగా చెరసాల తలుపులు ఎంత గట్టిగా ఉంటాయో మనందరికీ తెలుసు కదా. అవన్నీ తెరుచుకున్నాయంట, అందరి బంధకాలు ఊడిపోయినాయంట. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. దేవుని స్తుతించడం, కష్టాలు ఉన్నప్పుడు, నిజంగా సంతోషం కలిగినప్పుడే కాదు దేవుని స్తుతించాలి. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇరుకులు ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మనం ఏం చేయాలా, దేవుని స్తుతించడం ద్వారా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూడగలుగుతామని బైబిల్ చెప్తుంది కదా. అలానే ఆ యొక్క పౌలుసీలు దేవుని స్తుతించారు, పాటలు పాడడం ద్వారా భూకంపం కలిగింది కదా. చెరసాల పునాదులు అదిరినాయి కదా, తలుపులని తెరుచుకున్నాయి కదా, వారి బంధకాలన్నీ ఊడిపోయినాయి కదా. అయితే ఆ చెరసాల నాయకుడు ఏమనుకుంటే, అమ్మో ఈ ఖైదీలు పారిపోయారు, ఇంకా నన్ను ఆ యొక్క అధికారులు బతకనీయరని తాను చంపుకొని పోయాడంట ఆ అధికారి, ఆ చెరసాల నాయకుడు. అయితే కత్తి దూసి తాను చంపుకొని పోయినప్పుడు, పౌలు నీవు ఏ హానియు చేసుకోవద్దు, మేమందరము ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకు శీలకు సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనను. హల్లెలూయా! చూడండి, వీళ్ళంత స్థితిలో, అంత కష్టాల్లో ఉండి, ఆ కాళ్ళకు చేతులకు సంఖ్యలుండి, దెబ్బలు తాకి రక్తము కారుతూ, అయ్యా మేము దైవజనులం అంటే వాళ్ళు వింటారు? నమ్ముతాడా చెరసాల నాయకుడు? నమ్మడు. ఏం చేశారు వాళ్ళు, దేవుని స్తుతించారు, పాటలు పాడారు, ప్రార్థన చేశారు కదా. అయితే దేవుడు ఏం చేశాడు, అద్భుతాలు చేశాడు. అందుకే ఆ స్తుతి మన స్థితిని మార్చేస్తుంది. దేవుని స్తుతించడం ద్వారా, దేవుని పొగడడం ద్వారా, ఆయన్ని గణపరచడం ద్వారా మన స్థితిని ఏమైపోద్ది, మారిపోద్ది. ఆ స్థుతి, దేవుని స్తుతించడం ద్వారా మన స్థితి మారిపోతుందని మనం ఈ దైవజనులు చేసిన దాన్ని బట్టి మనం గమనిస్తున్నాం కదా. ఆ చెరసాల నాయకుడు అంటుండు, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయాలంటే నీవు నీ ఇంటి వారు దేవుని యందు నమ్మకం విశ్వాసం ఉంచమన్నప్పుడు చేయవలన, అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచమప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతని ఇంటినున్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగిన. వెంటనే అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. హల్లెలూయా! మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించిన. అబ్బా, దేవుని యందు ఎంత విశ్వాసం కలిగిందండి ఆ చెరసాల నాయకుడికి. వీళ్ళు దెబ్బలతో ఉండి, గాయాలతో ఉండి ఏడుస్తూ, అయ్యా మేము సేవకులమయ్యా, ఏ తప్పు చేయలేదంటే ఆ చెరసాల నాయకుడు నమ్ముతాడా? నమ్మడు. అద్భుతాలు జరిగితేనే ప్రజలు నమ్ముతారని మనం వాక్యం ద్వారా తెలుసుకున్నాం కదా. అద్భుతాలు జరగాలంటే మనం ఏం చేయాలా, దేవుని స్తుతించాలా, పాటలు పాడాలా, ప్రార్థించాలా. అలా ప్రార్థించడం ద్వారా, అలా పాటలు పాడడం ద్వారా ఏమైందంట, భూకంపం కలిగిందంట కదా. చెరసాల పునాదులు అదిరినాయంట, తలుపులన్నీ తెరుచుకున్నాయంట, బంధకాలన్నీ ఊడినాయంట. అబ్బా, ఎంత గొప్ప దేవుడండి యేసు ప్రభు. అందుకని మన జీవితంలో దేవుని స్తుతించడం ద్వారా మనం ఏం చేస్తామని బైబిల్ చెప్తుంది. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు. హల్లెలూయా!
స్తుతియాగం అర్పించేవారు ఏం చేస్తారంట, దేవుణ్ణి మహిమపరుస్తారంట. అంతేకాదు, నేను వానికి దేవుని రక్షణ కనబరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరుచుకున్న దేవుని మహిమపరచడమే కాకుండా దేవుడు ఏం చేస్తాడంట, మనకు మార్గము చూపిస్తాడు. ఎలా పోవాలా, ఎలా ఏం చేయాలని దేవుడు మనకి ఏం చూపిస్తాడు, దారి చూపిస్తాడు కదా. ఎందుకంటే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా యెహోషువ గ్రంథంలో చూస్తే మనకు అర్థమైద్ది. ఆనాడు ఇశ్రాయేలులో ఎరికో పట్టణం గుండా వెళ్ళాలంటే ఆ రాజు అడ్డుకున్నాడు కదా. అయితే వాళ్ళు ఏం చేశారు, దేవుని స్తుతించారు. బూరలు ఊదినప్పుడు ఆ యొక్క ఎరుకో గోడలు కూలిపోయినాయని మనం వాక్యం ద్వారా చూసుకుంటాం కదా. అలా మన జీవితంలో కూడా దేవుని స్తుతించడం ద్వారా, దేవుని పొగడడం ద్వారా, పాటలు పాడడం ద్వారా ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి మనకు కూడా కష్టం వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఎవరి వలన ఏ సమస్య వచ్చినా మనం ఏం చేయాలా, దేవుని స్తుతించాలా, పాటలు పాడాలి. అప్పుడు మనం మార్గము సిద్ధపరుచుకునే వారం అవుతామని ఈ వాక్యం ద్వారా మనము నేర్చుకున్నాం. దేవుడు ఈ కొద్ది వాక్యాన్ని దీవించి మన హృదయాలలో పదిలపరచునుగాక. జీవంగల తండ్రి, ప్రేమగల దేవానికి కొందనాలయ్యా. గొప్ప దేవుడు నాయన, నమ్మదగిన దేవుడు వేసయ్యా. అవునయ్యా, నన్ను స్తుతించు అయ్యా, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు. నేను వారికి రక్షణ మార్గము కనబరుచున్నట్లు వారికి దారిని చూపిస్తానన్న దేవుడు అయ్యా. అవునయ్యా, నాడు పౌలు శీలులు ఎన్నో ఇరుకులో ఇబ్బందుల్లో ఉండి తరిని స్తుతించారయ్యా. స్తుతించడం ద్వారా ఎన్నో అద్భుతాలు పొందారు. ఎన్ని ఆశ్చర్యకార్యాలు చూశారు నాయన. అంతేకాదు, ఆ చెరసాల నాయకుడు అతని ఇంటి వారందరూ రక్షింపబడ్డారయ్యా. మా జీవితంలో కూడా మేము అయ్యా మంచి మార్గము సిద్ధపరుచుకోవాలంటే నేను స్తుతించాలి. నేను స్తుతించడం ద్వారా ఎన్ని గొప్ప కార్యాలు జరుగుతాయో దేవా వాక్యం ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి ఎప్పుడు నేను స్తుతించే వారిలో మేము ఉండుటకు సహాయపడమని యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్.